అక్రమ మైనింగ్ చుట్టూ ఆ జిల్లా రాజకీయం తిరుగుతోంది. అధికార వైసీపీలో ఒకరిపై ఒకరు అంతర్గత యుద్ధం చేసుకునే స్థాయికి మైనింగ్ వ్యవహారం చేరుకుంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్న ఓ ఉన్నతాధికారి మైనింగ్ మాఫియా వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చి జిల్లాలోని పలు రాజకీయ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ మైనింగ్ మాఫియా జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా రెచ్చిపోతోంది. ఇంతకీ ఆ జిల్లా ఏంటి? మైనింగ్ మాఫియాకి రాజకీయానికి సంబంధం ఏంటి? ఈ వేల్టి తెరచాట రాజకీయాల్లో తెలుసుకుందాం. రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ నెల్లూరు జిల్లా. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్ గానే ఉంటాయి. అలాంటి ఈ జిల్లాలో తాజాగా మైనింగ్ మాఫియా చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఓసారి ఈ మాఫియాపై లుక్కేస్తే ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గంలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఇక్కడ తెల్లరాయి, సిలికా, ఇసుక ప్రధాన ఆదాయ వనరు. ముఖ్యంగా క్వార్జ్గా పిలుచుకునే తెల్లరాయికి దేశ విదేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీంతో గత కొన్ని సంవత్సరాలుగా గూడూరు నియోజకవర్గంలో మాఫియా రెచ్చిపోతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అనే తేడా లేకుండా అనేక మంది నేతల కనుసన్నల్లో సబ్లీజులు తీసుకుని మరీ విచ్చలవిడిగా గ్రావెల్ తరలించేస్తున్నారు. ఇక్కడి అధికారులు వీటిని చూసి చూడనట్టు వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్థానిక ప్రజాప్రతినిధుల అండదండలతో ఈ వ్యవహారాలు జరుగుతున్నాయని టాక్. మరోవైపు గూడూరు నియోజకవర్గానికి కొత్తగా ఆర్డీఓగా మంత్రి పెద్దిరెడ్డికి సన్నిహితుడైన కిరణ్ కుమార్ వచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గ వైసీపీ టికెట్ ఆశిస్తున్న ఆర్డీఓ ఇక్కడ జరుగుతున్న మైనింగ్ మాఫియాపై పూర్తిస్థాయి నివేదికను పెద్దిరెడ్డి ద్వారా పార్టీ అధిష్టానానికి ఇచ్చినట్టు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ రవాణా జరుగుతుంటే పై స్థాయిలో తమకు సరైన ఆధారాలు లేవని, దీని వెనుక ఎవరున్నా వదలొద్దని ఆర్డీఓకి వైసీపీ అధిష్టానం నుంచి పక్కా ఆదేశాలు వచ్చాయట. ఇంకేముంది, రాజు చెబితే మంత్రి చేయకుండా ఉంటాడా అన్న చందాన గూడూరు ఆర్డీఓ పక్కా స్కెచ్ వేసి నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్ మాఫియాపై దాడులు చేశారు. అనేక ప్రాంతాల్లో హిటాచీలను పట్టుకున్నారు. సైదాపురంలో జరుగుతున్న తెల్లరాయి అక్రమ తవ్వకాలపై నివేదికలు తయారు చేశారు. స్థానిక ఎమ్మెల్యే వరప్రసాద్, ఎమ్మెల్సీ పాత్ర ఉందని నివేదిక పంపారు. దీంతో పాటు ఇతర నియోజకవర్గాలు ఈ మాఫియాలో ఉన్నవారి వివరాలను కూడా ఆర్డీఓ సేకరించారు. ఓ దశలో గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్ ఆర్డీఓపై అవినీతి ఆరోపణలు చేసినా పట్టించుకోకుండా ఈ వివరాలను సేకరించి ఆర్డీఓ వరుసగా జిల్లాలోని ముఖ్యమైన వైసీపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలను కలిశారు. తాను సేకరించిన సమాచారాన్ని అనధికారికంగా వారికి చెప్పి ఆయా నియోజకవర్గాల్లో ఎవరు ఈ తతంగాలు చేస్తున్నారో వివరించారట. ముఖ్యంగా నెల్లూరు సిటీలో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఆర్డీఓ కిరణ్ కుమార్ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఒకసారి, ఎమ్మెల్యే అనిల్ని మరోసారి కలిసి పూర్తి వివరాలు అందించినట్టు సమాచారం. అయితే అనిల్ని కలిసిన 2 రోజులకే ఈ విషయం శరవేగంగా పాకిపోయింది. ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్కి సైదాపురంలో మైనింగ్ మాఫియాలో పాత్ర ఉందని, ఎంపీ వేమిరెడ్డి కనుసన్నల్లో ఇది జరుగుతుందనే వివరాలను మీడియా ఎదుట పెట్టేందుకు అనిల్ సిద్ధమయ్యారట. రేపు ప్రెస్ మీట్ పెడుతున్నారని తెలియగానే రూప్ వర్గం కూడా అనిల్పై ప్రెస్ మీట్ పెట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేసిందట. అయితే ఈ వ్యవహారం రచ్చుకెక్కితే వైసీపీ పరువు పోతుందనే ఉద్దేశంతో ఆ పార్టీ పెద్దలు ప్రెస్ మీట్ జరగకుండా ఆపేశారని సమాచారం. అయితే ప్రెస్ మీట్ విరమించుకున్న 2 రోజుల తర్వాత అనిల్ ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనిల్ మీడియాతో కొన్ని విషయాలు పంచుకున్నారు. అక్రమ మైనింగ్ వెనుక టీడీపీ నేతలు ఉన్నారని, వారు సర్పంచులుగా ఉన్న ప్రాంతాల్లోనే ఎక్కువగా తెల్లరాయి తరలిపోతోందని, వారికి కొంతమంది వైసీపీ నేతల అండదండలున్నాయని చెప్పుకొచ్చారు. అధికారులకు తెలిసే ఈ మైనింగ్ జరుగుతుందన్నారు. మాజీ మంత్రి అనిల్ పరోక్షంగా వేమిరెడ్డి, రూప్ కుమార్లపై వ్యాఖ్యలు చేశారని నగరంలో టాక్ నడిచింది. వెంటనే జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి మాజీ మంత్రి సోమిరెడ్డి, బీదా రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంలో క్యాస్ట్ సర్టిఫికేట్ దొరకడమే కష్టమని, అలాంటిది అక్రమ మైనింగ్ సాధ్యమేనా అని ప్రశ్నించారు.
అటు మంత్రి కాకాని, ఎంపీ వేమిరెడ్డి కనుసన్నల్లో ఈ మైనింగ్ జరగడం లేదా అని అనిల్కి సవాల్ విసిరారు. దీంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గూడూరులో జరుగుతున్న మైనింగ్ మాఫియా వెనుక వైసీపీ జిల్లా నేతలతో పాటు రాష్ట్ర నాయకులకు సంబంధాలున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. గూడూరులో భారీ ఎత్తున అక్రమ రవాణా చేసి కోట్లు దోచేస్తూ అధిష్టానానికి వాటా పంపించడంలో తలెత్తిన వివాదంతోనే ఆర్డీఓ గూడూరులో అక్రమ మైనింగ్ విషయాన్ని బయటపెట్టారనేది టీడీపీ వాదన. ఇక టీడీపీ నాయకులు ఈ వ్యవహారంపై గట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రయత్నం చేశారు. వెంకటగిరి నియోజకవర్గ పరిధిలోని సైదాపురంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ను పరిశీలించి నిజ నిర్ధారణ తేల్చాలని నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, జిల్లా టీడీపీ శ్రేణులంతా సైదాపురం వెళ్లాలని ప్రయత్నం చేయగా అందరినీ హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఈ వ్యవహారం రచ్చరచ్చగా మారింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి, మాజీ మంత్రి సోమిరెడ్డి, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు పోలీసుల కళ్లు కప్పి సైదాపురంలో తెల్లరాయి తవ్వుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఇంతలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెల్లరాయి తవ్వేందుకు వెళ్తున్న జేసీబీలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని వైసీపీ నేతలకు సవాల్ విసిరారు. ఒక్కసారిగా టీడీపీ నేతలు ఈ ప్రాంతానికి రావడంతో జిల్లాలో మైనింగ్ వ్యవహారం తీవ్రస్థాయి దుమారం రేపింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు వైసీపీపై ధ్వజమెత్తారు. ఎంపీ విజయసాయిరెడ్డి కనుసన్నల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ అక్రమ మైనింగ్ వెనుక ఉన్నారని ఆరోపించారు. ఇంత పెద్ద మొత్తంలో వేల కోట్ల ఖనిజ సంపద దోచుకుంటుంటే జిల్లా కలెక్టర్, ఎస్పీ ఏం చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలంతా మైనింగ్ మాఫియా దగ్గరికి చేరుకోవడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా పెద్ద చర్చకు దారితీసింది. ఇక జిల్లా నుంచే కాక కడప నుంచి కూడా అనేక మంది మాఫియాగా ఏర్పడి ఇక్కడ అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం. రాత్రి సమయాల్లో సిలికా, తెల్లరాయి తవ్వే ప్రాంతాల్లో హిటాచీల వద్ద నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాలకు చెందిన కొంతమంది రౌడీ షీటర్లు కాపలాగా ఉన్నారని గూడూరులో టాక్ నడుస్తోంది. పొరపాటున స్థానిక గ్రామస్తులు, మీడియా, పోలీసులు ప్రశ్నిస్తే వారికి గట్టి వార్నింగ్ ఇచ్చి సైలెంట్ చేసేస్తున్నారట ఈ రౌడీ షీటర్లు. ఇదే పరిస్థితి నియోజకవర్గంలో కొనసాగితే సహజ సంపద అయిన సిలికా, తెల్లరాయి పూర్తిగా తరలిపోయే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. అటు వైసీపీలో చోటు చేసుకున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో మైనింగ్ మాఫియా వెనుక ఉన్న వారి వివరాలను ఆ పార్టీ నేతలే నేరుగా చెప్పేస్తుండడం ఓ చర్చ. మొత్తం మీద జిల్లా రాజకీయాలన్నీ అక్రమ మైనింగ్ వెనుకే తిరుగుతున్నాయి.